హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఇంట్లోనే బేకరీ స్టైల్లో విప్పింగ్ టాపింగ్ క్రీమ్తో ఈజీగా మరియు 10 నిమిషాల్లో తయారైపోయే విప్పింగ్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఒక గిన్నెలోకి విప్పింగ్ పౌడర్ని పూర్తిగా ఒక ప్యాకెట్ అంతా కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ 100 ml వరకు విప్పింగ్ పౌడర్ ప్యాకెట్ని తీసుకున్నానండి. వేడి చేసుకొని చల్లార్చుకున్న పాలను ఒక 2 గరిటెల వరకు ఈ విప్పింగ్ పౌడర్లో వేసుకోండి. విప్పింగ్ పౌడర్ అస్సలు ఉండలు లేకుండా పాలలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒక ట్రే తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి మనం తయారు చేసి ఉంచుకున్న విప్పింగ్ క్రీమ్ని వేసుకోండి. 3 నిమిషాల వరకు లో టు మీడియం స్పీడ్లో బాగా విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోండి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత బీటర్ని ఫుల్ స్పీడ్లో పెట్టుకొని విప్పింగ్ క్రీమ్ని ఒక 6 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోండి. నేను తీసుకున్న విప్పింగ్ పౌడర్లో ఆల్రెడీ పంచదార ఉందండి, కాబట్టి నేను స్వీట్నెస్ కోసం పంచదార పొడిని వాడట్లేదు. మీరు తీసుకునే విప్పింగ్ పౌడర్లో స్వీట్నెస్ లేకపోతే ఒక మిక్సీ జార్లో ఒక పావు కప్పు వరకు పంచదారను మెత్తని పొడి కింద గ్రైండ్ చేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ల పంచదార పొడిని వేసుకొని విప్పింగ్ క్రీమ్ని బాగా బీట్ చేయండి. పంచదార పౌడర్ని మాత్రమే విప్పింగ్ క్రీమ్లో వాడాలండి. 3 నిమిషాల తర్వాత బీటర్ని ఫుల్ స్పీడ్లో పెట్టుకొని 6 నిమిషాల వరకు విప్పింగ్ క్రీమ్ అంతా కూడా థిక్ పీక్స్ కింద ఫామ్ అయ్యేంత వరకు బీట్ చేసుకోండి. విప్పింగ్ క్రీమ్ ఎలా తయారవ్వాలంటే మనం గిన్నెని బోర్లించినా కూడా విప్పింగ్ క్రీమ్ కింద పడకూడదు. అంత థిక్ పీక్స్ కింద ఫామ్ అయ్యేంత వరకు విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోండి. మనం కింద ఐస్ క్యూబ్స్ని ఖచ్చితంగా పెట్టుకునే బీట్ చేసుకోవాలండి. ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం విప్పింగ్ క్రీమ్ చేసే బౌల్ అనేది చల్లగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఐస్ క్యూబ్స్ వేసుకుని మాత్రమే విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోండి. విప్పింగ్ క్రీమ్ దొరకనప్పుడు ఈజీగా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవడానికి ఈ విప్పింగ్ టాపింగ్ పౌడర్ చాలా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా థిక్ పీక్స్ కింద ఫామ్ అయ్యాక ఈ విప్పింగ్ క్రీమ్ని ఒక గిన్నెలో వేసుకొని కేక్స్ మీద మరియు మఫిన్స్ మీద ఇలా దేని మీదైనా టాపింగ్స్ కింద వాడుకోవచ్చు. చూస్తున్నారు కదండి, బేకరీలో ఏ విధమైన విప్పింగ్ క్రీమ్ అయితే వాడతారో అదే విధంగా విప్పింగ్ క్రీమ్ ఈజీగా 10 నిమిషాల్లోపే మన ఇంట్లో తయారు చేసేసుకుందామండి. ఈ విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకున్నాక ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. అప్పుడే ఈ విధంగా థిక్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే విప్పింగ్ క్రీమ్లో మనం చాక్లెట్ సిరప్ని కూడా తయారు చేసుకుని ఈ విధంగా చాక్లెట్ సిరప్ని కొద్దిగా వేసుకుంటూ చాక్లెట్ ఫ్లేవర్లో విప్పింగ్ క్రీమ్ని కూడా తయారు చేసేసుకోవచ్చండి. ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ సిరప్ని తయారు చేసేసుకోవడానికి ఒక గిన్నెలోకి మనం బయట దొరికే మిల్క్ చాక్లెట్ బార్స్ని తీసుకోండి. లేదంటే డైరీ మిల్క్ చాక్లెట్ బార్స్ని కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లను వేసుకొని బాగా నీళ్లను మరగనివ్వండి. దాని మీద మనం చాక్లెట్ వేసుకున్న గిన్నెని పెట్టుకుని చాక్లెట్ అంతా కూడా బాగా కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండండి. ఒకవేళ చాక్లెట్ కనుక కరగకపోతే దాంట్లో కొద్దిగా పాలను వేసుకుని బాగా డబుల్ బాయిల్డ్ మెథడ్లో చాక్లెట్ని అంతా కూడా కరిగించుకోండి. ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే మనం చాక్లెట్ సిరప్ని కూడా తయారు చేసేసుకోవచ్చండి. చాక్లెట్ సిరప్ని కొద్దిగా విప్పింగ్ క్రీమ్లో వేసుకుంటూ మధ్యలో ఒకసారి గరిటెతో చుట్టూ కూడా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు బీట్ చేసుకోండి. ఈ విధంగా ఈజీగా కేక్స్ మీద, మఫిన్స్ మీద, బిస్కెట్స్ మీద, ప్యాన్ కేక్స్ మీద ఇలా దేని మీద అయినా కూడా అదిరిపోయే చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ తక్కువ ఖర్చుతో అదే విధంగా తక్కువ సమయంలో ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి. మీకు కనుక ఈ విప్పింగ్ క్రీమ్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి.
ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ని చూడడానికి మన త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.